అమ్మా మా దోశలు అందరం కలిసి 31 దావత్ చేసుకుంటున్నామే. నాకు 500 రూపాయలు కావాలి పొత్తులో కలిపేందుకు. మీరు గింతలేరు ఇప్పుడే దావతులు అంటున్నారా? పెయ్యి మసమస అంటున్నారా? పెయ్యి సున్నం చేస్తా బిడ్డ. ఏమనుకున్నావు? సక్క ఇంట్లోకు మటన్ తీసుకొచ్చిండు మీ అయ్యా. ఇంట్లో తిని మురుగు. మమ్మీ ఇలా ఫ్రెండ్స్ అంతా మొత్తం ఆలం పోరాలేనే. మొత్తం గుట్టల పుంట చెరిగడల పుంటలు ఎప్పుడు అడ్డ తిరుగుతారే. ఆల సోపలు పడుతుండు. నీ అవ్వ నీకేమైంది? 1-2 ఎక్కించి చెప్తున్నావు. నీకు దెబ్బలైతే చెప్తున్నా. చూడే మమ్మీ నేను వాటిని నన్ను కొడతా అంటుండే. అరే పొడా అక్కన అట్లా అంటారా మాటలు? నీ అవ్వ నువ్వు పైసలు ఇయ్య జల్ది, నేను పోతా. ఏడాదికి ఒక్కసారి దావత్ చేసుకొని మా దోస్తులతోటి. దావత్ అని చెప్పి మందు గిట్ట తాగుదామని చూస్తున్నా. వేంద్ర బోసిడికే చేట్ అమ్మా మేమంతా పోరాయాలమేనే. అందరు థమ్స్అప్ బ్యాచేనే. ఓడు మంది ఆడు. సరే సరే పైసలు ఇస్తా గానీ కొంచెం జల్ది వచ్చి మునుగు ఇంటికి. ఏమంటున్నా ఇనబడుతున్నదా? అంత సోభద్రు ఆ కథలు మొత్తం ఓన్లీ ఎన్ని రోజులు అవుతాయో ఏమో పోయాలా. సరేనా అమ్మా, నువ్వు చెప్పినాక జల్ది రాకుండా ఉంటున్నా. ఆ జల్దత్తా ఏమే ఉన్నావాయే? ఒక 500 రూపాయలు ఇగానే మేము దావత్ చేసుకుంటున్నామే. 31 దావత్. నీకు కొంచెం నీరం లేకపోయా? ఇంట్లోకు కిలో మటన్ తెచ్చినావు, అది ఓడి తినాలా? తాగుట్లా మరవడ రోజు దాయం మునుగుతావు. ఇంకా స్పెషల్ గా 31 దావత్ అనుకుంటా ఎగురుకుంటా వచ్చినావా పైసలు అడిగేందుకు? అట్లా కాదే, దోస్తులు అందరూ ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుర్రే. చేస్తారు ఫోన్లు చేస్తారు. ఎందుకు వేయరు? ఇంకా తాగుట్లా మాత్రం ఫస్ట్ వస్తారు. కానీ ఏమన్నా పని చేసుట్లా మాత్రం మిగిరం లేదు. కానీ తాగుడు మాత్రం ఫస్ట్ ఫోన్ చేస్తారు. నీకు దండం పెడతానే మళ్ళీ ఒకసారి పైసలు అడగాని. ఇప్పటికైతే ఒక పూటియే. తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా జమ అయినరు పట్టు. ఇద్దరిని చీపిరి కట్టబట్టి చంపుతూనే ఉంటారు మీరు ఇద్దరు. సరే ఇలా అయిపోయి ఈ ఏడాది అయిపోయి మీరు కొత్త ఏడాదికి ఇట్లా పనులు గిడ పోరా. అప్పుడు ఉంటదా మీకు? మమ్మీ డాడీని తాగుడు బంద్ చేయమని చెప్తే ఏమైతుంది? రోజు తాగేస్తాడు. రోజు ఒర్రి నా నోరు పోతున్నది. కానీ ఈ నల్లికుట్లో డాడీ ఇంటుండే ఇంటలేడే. ఏదో ఒక రోజు చూసి ఇక చీపిరి గట్ట పడితేనే ఇంటాడు. ఇక నర్సక్క ఉన్ననే. నీకు 31 శుభాకాంక్షలే. ఏం తెచ్చుకున్నారే మీ ఇంట్లోకి? ఇయ్యాలా ఏం ఇయ్యాలా 31 దావతడగానే ఇయ్యాలంతా ఊరంతా ఆగమామైతున్నది. మొత్తం అందరు దావతుల పుంట తోటల కాటి ఇటు పోతున్నారు. కానీ మరి మనం చేసుకోవద్దా 31? మనకేం 31 దావత్ మునిగిందే. ఆ మొగ పోరగాళ్ళకు మొగ మూడ ఒడుగులకు దావతులు ఉంటాయి. మనకేం మునుగుతుంది? ఇంటనే గదే థమ్స్అప్ గదే మునుగుతుంది. ఇంకేమున్నదే? అదేనే మరి కవిత నవిత రెడీ ఉన్నరే. 31 దావత్ అనేది నేను అలా జమ చేసిన. మరి మనం దావత్ చేసుకుందామని ఈ చికెన్ అన్న మటన్ అన్న తెప్పించుకొని మనమే ఇంట్లో కూర్చొని దావత్ చేసుకుందామే. నర్సక్క ఏం తీసుకొచ్చొద్దు. ఇంట్లో కిలో మటన్ ఉన్నది. మీరు వచ్చేటప్పుడు ఒక థమ్స్అప్ ఇంకా కొంచెం ఏమన్నా పేలాలు బిల్లాలు పట్టుకొని రండి. అట్లా మనం పైసలు కలుపుకొని చేసుకుందామే. అట్లద్దు. ఏమైతుంది నర్సక్క? మనం అంతా పారాగలమే. ఒకటే ఆడగట్టోలమాయే. ఏం కాదు మీరైతే రండి. థమ్స్అప్ ఇంకా తెల్ల పేలలు పట్టుకురండి. నాకు మస్తు ఇష్టం తెల్ల పేలలు. మక్క పేలలు ఒక ప్యాకెట్, తెల్ల పేలలు ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు పట్టుకుంటాను. సరేనే మరి నేలని దోలుకొని వస్తా జల్లుస్తా. అరే మామ మంచిగా 500 దిగురా. 31 దావత్ చేసుకుందాం. అరే ఇయ్యాల మా నాన్న మటన్ తెచ్చిండ్రా. ఇంకా తినమంటుండు. దావత్ బివత్ ఏమద్దంటుండ్రా. చేయాలి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తావేంద్ర నల్లి కుట్లో లెక్క. నువ్వు దావత్ కచ్చుడే బీర్లు వంగిచ్చుడే. ఏంది బీర్లారా మామ? థమ్స్అప్ కాదారా? అరే నీతో ఎప్పుడు ఇదే కిరికిరేంద్రా బాయ్. మేమందరం తాగుతున్నాం. వేరే 5 చక్క నువ్వు బీర్ రావు లేకుండా కట్టు నీ మీద పోతా చెప్తున్నా. అరే మామ మా అమ్మ వెళ్తే ఇంట్లోకి రానియరా. అరే ఇంట్లోకి రానియకుంటే మా ఇంట్లోకి దొరకపోతారా. నువ్వు టెన్షన్ తీసుకోకు. కానీ ఇయ్యాల మాత్రం నువ్వు తాగుడరా బాయ్. అరే రాజయ్య మీరిద్దరు కలిసిపోయి వాయించుకోయి ఒక కాటన్ బీర్ పట్టుకోరా పొర్రి. అరే మీ డాడ్ వచ్చిండ్రా దొరికినాం పో. అరే పొరాలు ఎటొచ్చిండ్రా ఓలగ్రా బీర్లవి. డాడీ ఇక మహేష్ అన్న దావా చేసుకుంటుర్రే. తీసుకురమ్మన్నారు అందుకే వచ్చినమే. అరే నువ్వు ఆళ్ళకిళ్ళకి మోయేందుకే ఉన్నావారా? ఇంటికి కొన్నాడు జల్లి తినిపోయి పండుపో. అంత తాయి అటు తిరుగుతారు. ఇంటికో జల్లి. సరేనే డాడీ ఇచ్చేసి పోతాం. నర్సక్క మత్తురాయన కనబడతలే. ఎటు పోతున్నవే? నేను ఎటు పోతున్నానే? ఇంటికనే ఉంటున్నా. మీరు రోజులు వస్తలేరు. మా ఇంటికి వచ్చుడే బంద్ చేసిర్రు. మొన్ననే మీ కొడుకు గంటగానం తిట్టిండు మేము మీ ఇంటికి వస్తే. ఇక మళ్ళా ఏం ముఖం పెట్టుకొని మీ ఇంటికి రమ్మంటావు నర్సక్క? పోరాడు తెలక తిట్టిండే. ఇంకా పోరగాళ్ళు మరలు పట్టించుకుంటావే నువ్వు కవిత. సరే మరి కూర ఎట్లయింది కవిత? మంచిగా అయిందా? కూరలు మనవాడ ఏం కూర మునిగిందే? అంత సప్ప మునిగింది. అంత ఉడకలేదు. కవిత నువ్వు తింట లేకుండా లేదు. కానీ నేను అడిగిన కూరనే అంకల్ పెట్టకు చెప్తున్నా. ఉన్నమాట అంటే సత్యంత దుఃఖమాట పట్టు.
కవిత మాటలు మంచిగా రాని చెప్తున్నా మళ్ళీ మంచిగా ఉండదు. ఏం చెప్తావు నువ్వు, ఏం చెప్తావు చెప్పు. ఊకున్న కొద్దీ మీరు తిట్టడానికి ఉన్నామే మేము, మాకు నోరు లేవా మేము రమ్మా. ఏ కవిత ఏమైంది సపరేకుండానే ఉగా లొల్లి పెట్టుకోకూరు కొంచెం మంచిగా ప్రశాంతంగా దావత్ చేసుకుందామంటే గిట్ల లొల్లి పెట్టుకుంటుర్రేందే. నర్సక్క మీ గురించి నాకు తెలియదేంది, నువ్వు రాజమణికి సపోర్ట్ చేస్తావు కానీ మాకేం సపోర్ట్ చేస్తావు. కవిత ఫస్ట్ నువ్వు వీడికి చెల్లిపో చెప్తున్నా మంచిగా ఉన్నది, నాకు మళ్ళీ కోపం రా నీకు. నా 500 నాకు ఇచ్చేది, నేను దావత్తుల పొత్తుల కలిపిన పైసలు. ఏహే కవిత నువ్వు జోకున్నావేంది, ఇవన్నీ సామాన్ తేలేమా, చికెన్ మటన్ మసాలాలు బిసాలాలు అంటే ఖర్చు అయిపోయినాయి. ఏడున్నాయి పైసలు లేవు మనలు, నువ్వో చక్కగా ఇంటికో. మొగోళ్ళు దావతులు వేసుకుంటే లొల్లు అయితే నేను అనుకుంటే ఈ ఆడోళ్ళలో కూడా లొల్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందే. కవిత ఓ రాజమని మీరు గిట్లున్నారేందే. చక్క దినకనాట కూరల మరవడం అంటున్నదే, అది చూసినావా? ఏ కవిత జల్ది నువ్వు లొల్లు అయ్యేటట్లున్నది. నాకు 500 రూపాయలు ఇస్తే నేను పోతా, లేకుంటే మొత్తం దావత్ అయినా కీనే ఉంటా. నేను పైసలు పెట్టినా నేను మధ్యలో ఎట్లా పోను, సప్పుడు చేయకుండా మరి దీనే ఉంటే ఉండు కానీ. ఓ గైడ్స్ పెడతా నర్సక్క, తింటది చూడు ఇప్పుడు అగడి పడ్డట్టు తింటది.